వెల్కమ్ టు జస్ట్ జీసస్. మొదటి యోహాను 1:7. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మార్గములో నడిచే ఒక్కరు కూడా దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. క్రైస్తవ సంఘము దేవుని యొక్క వెలుగులో నడిచే సంఘముగా ఉంది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. క్రైస్తవ సహవాసం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఒకే తండ్రికి పుట్టిన వారము, అంటే దేవుని పిల్లలయ్యే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఒకే రక్తంతో, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో, అమూల్యమైన రక్తంతో విమోచించబడిన వారము, కొనబడిన వారము, ఒకే ఆత్మతో నింపబడిన వారము, నడిపించబడే వారము, ఒకే శరీరములో అవయవాలమై ఉన్నాము. శరీరములో ఒక భాగానికి, ఒక అవయవానికి గాయమైతే మిగతా అవయవాలను కూడా బాధపడుతుంటాయి. అది సహవాసం యొక్క గొప్ప శ్రేష్టత. ఒకే మార్గంలో నడిచేవారము, ఒకే వాక్యంతో పోషించబడేవారము, ఒకే యజమాన్ని గణపరిచేవారము, ఒకే వారసత్వం గలవారము. ఇట్టి సహవాసంలో మనము వృద్ధి చెందుగాక. ఆమేన్.